ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి గతించినటువంటి దినమంతా కూడా తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం మరి 6వ నెల 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 భాగం. పిల్లరా, దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి దయ కలిగి కరుణాహృదయులై మరి ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కోరుకు. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు కానీ, తోడుకోల మధ్యని కానీ, అత్తగారి తోడుకోల మధ్యని కానీ, ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఒకరి ఎడల ఒకరు క్షమాపణ లేకుండా ఉన్నట్లయితే, కానీ దేవుని వాక్యం అంటుంది దేవుని పిల్లలుగా క్షమాపణ అనేది చాలా అవసరం. కాబట్టి క్షమించి మరి దేవుని సన్నిధిలో మరి సమాధానం కలిగి మరి ముందుకు సాగిపోదాం. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవునికరంగా ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు క్షమాపణ, ప్రేమ, సమాధానం కలిగి ఉన్నప్పుడు ప్రభు ఎంతగానో మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, నీ వాక్యం ఎంత నమ్మదగిన తండ్రి. ఆ దిశగా నేను ప్రయాణం చేసినప్పుడు నాయన నువ్వెంతగానో ఆస్వాదించే దేవుడు. అవును ప్రభు, మాకు అనేది ఒక శత్రువుని వండుకున్నట్లు అందరినీ సమాధానంగా కలిగి ఉండమన్నా ప్రభు. ఆ విధంగా సమాధానం కలిగి ఉండి కృప దయచేయండి. మా హృదయంలో తండ్రి ప్రభా కక్షలు, వివాదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, స్వార్థం, అహంకారం, ద్వేషం లేకుండా కరుణాహృదయం గలవారై జీవించే కృప దయచేయండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. నాయకులకు మంచి ఆరోగ్యాలతో నింపండి, చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. దేవాదిగో తండ్రి, యేసునికి స్తోత్రాలు ప్రభు. మరి నాయన జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలకి స్వస్థత మీద దయచేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు ప్రభావ ఇవన్నీ కూడా కొట్టివేసి జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. విదేశంలో ఉన్న బిడ్డలకు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకున్న స్వామి. దేవా తండ్రి నాయన యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక చోట్ల ప్రభా మరి నాయన యేసునికి వందనాలు. మరి ప్రజల్లో గందరగోళంగా ఉంటా ఉంది. శాంతియుతంగా జీవించి కృప దయచేయండి తండ్రి. మా దేశానికి, రాష్ట్రానికి, జిల్లాలకి, తాలూలకి అందరిలో కూడా శాంతియుక్తంగా ఉండటానికి మీరు కృప దయచేయండి. దేవదిగోని ప్రభు గొప్ప దేవునికి స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. దేవాదిగో చదువుకుని ఉద్యోగాలు లేక ప్రభా మరి ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా ఉద్యోగాల మీద దయచేంతనికి స్తోత్రాలు ప్రభు. ప్రతి సేవకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభా సేవకులు మంచి ఆరోగ్యాలతో నింపండి. వారి పరిచయం మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తాం. బాబు నీకు వందనాలు. మీరు తోడుగా నడిపించినాము మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.